మెదక్ పట్టణ కేంద్రంలోని తెలంగాణ భవన్లో వీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లాలోని పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు ఆత్మీయ సన్మాన సమావేశం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ వంగ మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించారు. సందర్భంగా వంగ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ 24 సంవత్సరాలు ఉపాధ్యాయులుగా పనిచేసి వీఆర్ఎస్ తీసుకొని ఫౌండేషన్ స్థాపించాలని అన్నారు. ప్రతి జిల్లాలో పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు సన్మానం చేస్తున్నామని అన్నారు. ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం గురించి మాట్లాడుతూ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టి విద్యారంగానికి అన్ని విధాలుగా ముందుకు తీసుకువెళ్లే విధముగా ప్రయత్నిస్తున్నామని అన్నారు. జిల్లాకి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న మందపల్లి మా గ్రామం 24 సంవత్సరాల పాటు ఉపాధ్యాయులు చేసి వీఆర్ఎస్ తీసుకొని వీఎంఆర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఈ యొక్క ఫౌండేషన్ ఏర్పాటు చేసి తర్వాత ఆ క్రమంలో ఉపాధ్యాయుకి ఇవాళ జరిగిన ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం భాగంగా ప్రతి జిల్లా ఎందుకు కూడా ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రోగ్రాం జరుగుతుంది. అందులో భాగంగా దాదాపు 13 జిల్లాల్లో ఈ ప్రోగ్రాం నడుస్తుంది. దానిలో భాగంగా ఈరోజు మెదక్ జిల్లాలో ప్రోగ్రాం చేయడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజుల్లో ముందు నోట్బుక్సే కానీ, డ్రెస్సే కానీ, స్పోర్ట్స్ డ్రెస్సే కానీ, టైబెల్డే కానీ ఇట్లా అన్ని రకాల స్కూల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా రానున్న రోజులు ఈ వీఎంఆర్ ఫౌండేషన్ జీవితాంతం కూడా ఇది కంటిన్యూ అవుతుంది. ఇంకా మున్ముందు పూర్తి స్థాయిలో ఇప్పుడు కొద్దిగా అంటే కొన్ని స్కూళ్ళకి సెలెక్ట్ చేసుకుని ఆ స్కూళ్ళకి జరుగుతుంది. కానీ 200 ఈ ఫౌండేషన్ ద్వారా ఇంతవరకు 800 స్కూళ్ళ పైన సేవా కార్యక్రమం నిర్వహించగలిగింది. రానున్న రోజుల్లో ప్రతి పాఠశాలకు వెళ్ళి అదేవిధంగా ఈ పదోన్నతి పొందే ఉపాధ్యాయులు